చాలా సుదినం. ఏ రోజు మంచి కార్యక్రమం జరిగితే ఆ రోజే సుదినం, ఆ రోజే సంతోషకరమైన రోజు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఈ దేశంలో కల్లా అతి ఎత్తైన సుందరమైన విగ్రహాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ కార్యక్రమం అని చెప్పాలి. ఈరోజు ఈ భారతదేశం, ఈ సువిశాల భారతదేశం అన్ని రకాలుగా ముందంజలో వెళ్తూ ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా పరిపాలన కొనసాగుతుంది అంటే ఆ రోజు స్వర్గీయ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ప్రభుత్వాలు నడుస్తున్నందున ఈ ప్రభుత్వాలన్నీ కూడా పరిపాలన కొనసాగించగలుగుతున్నాయని చెప్పాల్సి ఉంది. రానున్న రోజుల్ని దృష్టిలో పెట్టుకొని సమానత్వం తేవాలి. అతి పెద్ద భారతదేశం తారతమ్యాలు లేకుండా ఉండాలని అవసరమైన వారికి రిజర్వేషన్లు కల్పిస్తూ సమానత్వాన్ని నడిపే విధంగా రాజ్యాంగాన్ని రచించారు. ప్రభుత్వాలు మారాయి, పరిపాలనా విధానం మారింది. పాత పరిపాలనా కార్యక్రమాలు చేసినప్పటికీ రాజ్యాంగం మాత్రం ఎక్కడ చెక్కు చెదరలేదంటే ఎంత స్ఫూర్తిదాయకంగా, ఎంత పటిష్టంగా ఆ రోజు ఆయన రాజ్యాంగాన్ని రచించారన్న విషయం మనకు అర్థమవుతుంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశం పరిపాలన సాగించాలంటే దిశ నిర్ణీతం కావాలి. ఆనాటి పెద్దలు అంతటి జ్ఞాని, అంతటి మహోన్నతమైన వ్యక్తి ఎవరని ఆలోచన చేస్తుంటే అంబేద్కర్ గారు అందరి దృష్టిలో పడి ఆయన అయితేనే ఈ భారతదేశానికి సరైన రాజ్యాంగాన్ని నిర్దేశించగలరు అని ఆలోచన చేసి ఆ బాధ్యతలు ఆయనకు అప్పచెప్పడం. తరాలు మారాయి, కాలం మారింది, రాజ్యాంగం మాత్రం చెక్కు చెదరలేదని చెబుతూ అటువంటి మహోన్నతమైన వ్యక్తిని గౌరవించుకోవాల్సిన అవసరం ఈ భారతదేశంలో ప్రతి పౌరుడి మీద ఉందని, అందులో భాగంగానే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఆ గౌరవిస్తే ఈ రాష్ట్రంలో ఉన్న దళిత సోదరీమణులందరికీ ఆ గౌరవించినట్లుగానే వారిని ఏ విధంగా మనం అభిమానిస్తున్నామో ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ సోదరీమణుల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నామో అని ఈ కార్యక్రమం ద్వారాగా యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేశారని